సినిమాకి కలెక్షన్లు పెరుగుతున్నప్పుడు కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా పెరుగుతాయి. నాని విషయంలో ఇదే జరుగుతోంది ఇప్పుడు. నిన్న మొన్నటి వరకు కథ డిమాండ్ చేసిన మార్కెట్ గురించి ఆలోచించి బడ్జెట్ దగ్గర వెనకడుగు వేసిన నిర్మాతలు ఇప్పుడు ఫ్రీ హ్యాండ్ ఇస్తున్నారు. నాని నెక్స్ట్ సినిమాల బడ్జెట్ ఊహకు కూడా అందట్లేదు. అంత నమ్మడానికి కారణం ఏంటి? సినిమాకు నాని రేంజ్ పెరుగుతుంది. మీడియం రేంజ్ హీరోలలో 100 కోట్ల హీరోగా మారిపోతున్నారు నేచురల్ స్టార్. దసరా, హాయ్ నాన్న, సరిపోద శనివారంతో హ్యాట్రిక్ అందుకున్నారు నాని. దాంతో నిర్మాతల్లో బడ్జెట్ భయాలు మెల్లగా తగ్గిపోతున్నాయి. ప్రస్తుతం సొంత నిర్మాణంలో చేస్తున్న హిట్ 3 కోసం దాదాపు 70 కోట్లు ఖర్చు పెడుతున్నారు నాని. నాని తర్వాతి సినిమాల బడ్జెట్ కూడా భారీగానే ఉండబోతోంది. దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెలతో చేయబోయే ప్రాజెక్ట్ బడ్జెట్ 100 కోట్ల వరకు ఉండబోతోంది. ఈ సినిమా షూటింగ్ కూడా మొదలైపోయింది. ఈ మధ్య గ్రాండ్ గా సినిమాను ఓపెన్ చేశారు. పాన్ ఇండియన్ స్థాయిలోనే నాని ఓదెల సినిమా రాబోతోంది. దీనికి పారడైజ్ అనే టైటిల్ కన్ఫర్మ్ అయింది. ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో సైన్స్ ఇంకా ఓఎస్ఎస్ హెల్ప్ తో ఎందరి కలలు నిజమయ్యాయి. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. నాని లైనప్ చాలా బలంగా ఉంది. ఈయన తర్వాతి సినిమా సుజిత్ తో ఉండబోతోంది. అలాగే శ్రీకాంత్ ఓదెల, శైలేష్ కొలను సినిమాలు సెట్స్ పై ఉన్నాయి. వీటిలో ఏ సినిమాకు బడ్జెట్ లిమిటేషన్స్ లేవు. మొత్తానికి బడ్జెట్ విషయంలో నో కాంప్రమైజ్ అంటున్నారు నేచురల్ స్టార్. మినిమం గ్యారంటీ కావడంతో నిర్మాతలు కూడా సై అంటున్నారు.